చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేనే చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు అని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్బుక్లపై అనగాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్నినాని మండిపడ్డారు. అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా తక్కువ మాట్లాడాడు. సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట. ఇదిగో సరిపోయిందా, చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. క్యూఆర్ కోడ్ కొట్టండి, వచ్చింది కదా, ఓపెన్ అయిందిగా. సరే, ఇది కొట్టండి అండి. కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ప్రతి పొలానికి మ్యాప్తో పాటు 8 రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం. దీంట్లో ఏమొస్తుంది, ఇది కొట్టండి. ఫస్ట్ పేజీలో క్యూఆర్ కోడ్ కొట్టండి. అదే కదా వచ్చింది, మీ పుస్తకం తెరిస్తే అదే వచ్చింది. పోతే మ్యాప్ ఉన్న చోట కొడదాం. ఆ పొలానికి దారి చూపిస్తుందండి, ఆ పొలానికి దారి చూపించింది. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? మీరు ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? ఆర్ఎస్ఆర్ దాఖలానే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం ఆర్ఎల్ఆర్ కింద వస్తుంది, రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని.